హాయ్ అందరికి నమస్కారం. నేను మీ భరత్. అయితే నిన్న తెలంగాణ హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపైన ఒక సంచలనమైన తీర్పు వెలువరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే నల్ల బాలు అలియాస్ దుర్గం శశిధర్ గౌడ్ అనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ పైన రేవంత్ రెడ్డి పైన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కొంతమంది వ్యక్తులు రామగుండం కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడంతో వాటిని కౌంటర్ చేస్తూ దుర్గం శశిధర్ గౌడ్ అలియాస్ నల్ల బాలు హైకోర్టులో తనపై నమోదైన కేసులని కొట్టివేయాలంటూ ఆయన పిటిషన్ వేయడంతో గత కొద్ది రోజులుగా విచారణ జరిపినటువంటి ధర్మాసనం నిన్న ఒక తీర్పును వెలువరించింది. ఆ తీర్పు ప్రకారం సోషల్ మీడియాలో రాజకీయపరమైన పోస్టులు పెడితే అరెస్టులు చేయొద్దంటూ ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయంగా ఘాటుగా విమర్శించిన అది నేరారోపణ కిందికి రాదని, వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు పాల్పడవద్దు అంటూ ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. కేవలం విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, శాంతి భద్రతకు విధ్వంసం కలిగించే విధంగా నేరారోపణలు ఉన్నప్పుడే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ కార్యకర్తలపైన మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నటువంటి వ్యక్తులపైన ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యలు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చెంపుపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్యకర్తలపై కేసులు పెట్టే ముందు కాస్త వెనుక ముందు చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈ విధంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.